హాయ్! అందరూ బాగున్నారా? నేను విష్దేవి హెర్త్ ఛానల్‌కి స్వాగతం. మీ అందరికీ నమస్కారం. అయితే భోగి మంటలు అందరికీ భోగి శుభాకాంక్షలు. అయితే భోగి మంటలు ఎందుకేసుకుంటాం? ఈ యొక్క గోమయంలో రోగనిరోధక శక్తి పెంచేటటువంటి వాయువులు అందులోంచి వెలువడతాయి. ఆ యొక్క భోగి పిడకలు పూర్వం పిడకలు చేస్తూ ఉండేవారు. పొయ్యిక దగ్గర పిడకలు పొయ్యిలో పెట్టి అన్ని పనులు వంటలు అవి చేసుకుంటూ ఉండేవారు. వాళ్ళకి కళ్ళ జబ్బులు వచ్చేవి కాదు, అనారోగ్యాలు వచ్చేవి కాదు. వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉండేవారు. అయితే ఈ భోగి పిడకలు ఏవైతే గోమయంతో చేసిన పిడకలు అవి ఉన్నాయో, మనం ఆ పొగ రగల్చి ఆ పొగ మనం వాసన చూసినప్పుడు అవి మన ఎలాగైనా నవరంధ్రాల్లోకి చేరుతూ ఉంటాయి. మనం ఆ పొగను పీల్చినప్పుడు మన అవయవాల్లో, మన దేహంలో ఎటువంటి ఇబ్బందులన్నా ఉంటే అవి పోయి ఆరోగ్యాన్ని పెంచేటటువంటి, రోగనిరోధక శక్తిని పెంచేటటువంటి గుణం ఆవు పాలలోను, ఆవు నెయ్యిలోను, ఆవు పెరుగులోను, ఆవు గోమయంలోను, గోమూత్రంలోను, ఈ పంచ గవ్యాల్లో కూడా ఉంది. అందుకనే ఏదైనా హోమం చేసేటప్పుడు పంచగవ్య ప్రాసన చేసి ఆ యొక్క దంపతులకు అప్పుడు ఈ యొక్క హోమం పీటల మీద కూర్చోబెడతారు. ఈ గోవు యొక్క పిడకల్లో అంత వైశిష్టం ఉంది. మీకు వీలుంటే గనక చక్కగా అవి యూస్ చేసుకోండి. ఆ గోమయంతో చేసినటువంటి పిడకలు వాడడం అంటే చాలా మంచిది. రేపు రానున్న రథసప్తమికి కూడా ఇదే. ఆ భోగి యొక్క పిడకలతోనే పాలు పొంగించడం, చక్కగా ఆ రథం చేసి సూర్యారాధన చేయడం ఇలా వస్తుంది. ఈ యొక్క గోమయంతో చేసిన పిడకలు, గోమయం విశిష్టత చెప్పనలవి కాదు. ఆ గోమయం ఎంతటి ఎంతటి అశుచినైనా శుచి చేయగల శక్తి ఆ గోమయంలో ఉంది. మీరు ఎరగండి. ఆ గోమయం శుద్ధి కానిటువంటి ప్రదేశాలను కూడా శుద్ధి చేసే శక్తి ఆ గోమయానికి ఉంది. అది మీకు నిజమని అనిపిస్తే ఈ హెర్బేజ్ లైక్ చేయండి, షేర్ చేయండి.